ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావు నాన్న, నీకు ఒక స్టోరీ చెప్పనా? సరే అయితే విను. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి అమ్మ నాన్న వీళ్ళిద్దరే ప్రపంచం. ఎప్పుడు వాళ్ళిద్దరితోనే టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బయటకు వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. అది విన్న ఈ అబ్బాయి ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ వస్తారు తను ఓదార్చడానికి. కానీ ఎవ్వరూ తన్ని ఇంటికి తీసుకొని వెళ్ళరు తన బిడ్డలా చూసుకోవడానికి. అందులో వాళ్ళ చుట్టాల్లో ఒక అతను అంటారు, బాబు నువ్వెప్పుడు ఇలానే ఏడుస్తూ ఉండు, నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు వస్తారు మన బంధువుల్లో, వచ్చి వాళ్ళు నిన్ను తీసుకెళ్తారు అని చెప్తారు. ఆ అబ్బాయి అది విని ఇంకెప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇంట్లో ఉంటాడు లేదా క్రికెట్కి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, తింటాడు, పడుకుంటాడు, ఏడుస్తూనే ఉంటాడు 24 గంటలను. ఆ మ్యాచ్కి తర్వాత తినేటప్పుడు మాత్రమే ఏడుపు ఆపుతాడు, ఇంకా మిగిలిన టైంలో ఏడుస్తూనే ఉంటాడు. అయితే ఆ అబ్బాయికి ఒకటి అర్థమవుతుంది, ఏడుస్తుంటే ఎవరు నా దగ్గరకు రావట్లేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు అని చెప్పి. వెంటనే ఆ అబ్బాయి క్రికెట్ అంటే ఇష్టం కదా, క్రికెట్ ఆడుతూ ఉంటాడు కదా. అయితే ఒకరోజు మ్యాచ్ వస్తుంది అనమాట. ఆ మ్యాచ్లో ఈ అబ్బాయి విన్ అయ్యి నేషనల్స్ స్టేట్స్ చాలా బాగా ఆడుతాడు. ఇవన్నీ కూడా ఆడి ఆ అబ్బాయి ఏంటో ఆ అబ్బాయిని ప్రూవ్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఎవరైతే వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ వదిలేస్తారో ప్రతి ఒక్కరు అబ్బాయి దగ్గరకు వచ్చి, రే నాన్న నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాంరా, రే బాబు నువ్వు మా ఇంట్లో ఉండురా, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండురా, చుట్టాలు కాదు పక్క వాళ్ళు కాదు చాలామంది ఎవరెవరో తెలియని వాళ్ళు కూడా వచ్చి అలా అంటారు. చూసావా, ఆ అబ్బాయిని అలా వదిలేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు వచ్చారు అంటే దానికి అర్థం ఏంటి? ఏడుస్తుంటే ఏది నీ దగ్గరకు రాదు. నువ్వు లైఫ్లో సక్సెస్ అయితేనే ఏదైనా నీ దగ్గరకు వస్తుంది, వాళ్ళు మనుషులైనా చుట్టాలైనా కూడా. అర్థమైందా? బీ స్ట్రాంగ్.